ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అసలు ఎయిర్లైన్స్ సంస్థలు ఎంత దారుణంగా ఈ మధ్యకాలంలో ప్రవర్తిస్తున్నాయంటే అసలు కనీసం నమ్మకం పోతుందండి. టైంకి విమానం బయలుదేరుతుందా లేదా ఆ నమ్మకం పోయి నిజంగా చాలా ఆందోళనకు గురవుతున్నారు ప్రయాణికులు. మీకు ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను, నిన్ననే జరిగింది. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళుతున్నటువంటి ఇండిగో విమానం ఆలస్యం అవటమే కాదు, రద్దు కూడా అయిపోయింది. ఆ వార్త విన్న తర్వాత అందులో ప్రయాణం చేయాల్సినటువంటి ఒక మహిళ ఎయిర్పోర్ట్లో తీవ్రంగా వాళ్ళ ఆ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏ విధంగా మాట్లాడిందో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. अरे इनका इनका बीमार है, अरे इनका बच्चा बीमार है. ఫైల్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఇసురు కొట్టింది. ఎందుకంటే అంత కోపం ఉందండి, అంత ఆగ్రహం ఉంది. ఎందుకంటే టైంకి పాపం వాళ్ళు స్కెడ్యూల్ చేసుకుంటారు, టైంకి అక్కడ రీచ్ కావాలి, ఎన్నో ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, అవన్నిటినీ వాళ్ళ ఆలోచనతో ఉంటారు. ఒక్కసారిగా విమానం రద్దయిపోయిందంటే ఎంత బాధ ఉంటుందండి. ఇప్పుడు ఈ మహిళ ఎంత బాధతో అంత ఆగ్రహం చూపించింది. విషయం ఏంటంటే ఈ మహిళ యొక్క బిడ్డ ఢిల్లీలో ఒక వ్యాధి బారిన పడ్డాడు, హెల్త్ కండిషన్ సరిగా లేదు. వెంటనే చూడటానికి అని చెప్పి ఆమె బయలుదేరింది. 2:30కి మధ్యాహ్నం 2:30 బయలుదేరింది. బయలుదేరాల్సినటువంటి విమానం అది 3:30 అయింది, 4:30 అయింది, 5:30. ఈ 3 గంటల పాటు ఏమీ చెప్పలేదండి. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వాల. పలానా విషయానికి లేట్ అయింది, పలానా టైంకి బయలుదేరుతుంది, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఆ విమానం ఎక్కే వాళ్ళకి సమాచారం చెప్పాలి కదా, ఏమీ చెప్పాల. వెయిట్ చేయండి అన్నారు. 3 గంటల పాటు వెయిట్ చేసి 5:30కి చావు కబురు చల్లగా చెప్పేశారు, మీరు వెళ్ళాల్సినటువంటి విమానం రద్దు అయిపోయింది. అంటే పిచ్చోళ్ళ ఇన్ని గంటల పాటు అక్కడ వెయిట్ చేసి వాళ్ళ బాబుకి బాగాలేదు, ఎలాగైనా వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే సరే క్యాన్సిల్ అయింది అనుకోండి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కదా. నెక్స్ట్ ఇంకో విమానంలో పంపిస్తామనో లేకపోతే మీరు ఇక్కడి నుంచి వేరే టైంకి పంపిస్తామని చెప్పి ఏమన్నా మాట్లాడాలి కదా. అది కూడా లేదు, జస్ట్ రద్దయిందని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఎంత దారుణం ఇది. ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ పెట్టుకుంటారు. ఆ మహిళ ఆ విధంగా అరవటంలో వాళ్ళ మీద అర్థం ఉంది. नहीं सर, एक बात सोचिए, ये लोग बोलता भी नहीं है. ये लोग जब तक हमने कुछ बोला नहीं है, ये लोग चुप से बैठा है. मैनेजर అందరూ అదే చెప్తున్నారు అక్కడ. తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఆమె కొంచెం శాంతించి అక్కడి నుంచి పంపించారు. అంటే ఎయిర్లైన్స్ సిబ్బంది కంపెనీలన్నీ కూడా చాలా అంటే చాలా దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక 2 days క్రితమే అనుకుంటా చూసాం, ఎయిర్ ఇండియా విమానం 300 మీటర్లకు ఒక్కసారిగా కిందకి దిగేసిందండి. ఆ ఘటన మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటారు. పైన టాపు విమానం చైర్లు అవన్నీ కూర్చున్న సీట్లు అన్నీ కూడా తలకి తగిలి చాలామందికి గాయాల పాలైపోయారు. ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ హాస్పిటల్కి పంపించారు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తేలింది, ఆ పైలట్ గంజాయి తీసుకున్నాడంట. డ్రగ్ టెస్ట్ చేస్తే గంజాయి తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది. అంటే పైలట్లు గంజాయి తీసుకొని, అంటే మద్యం కూడా తాగేసి డ్రగ్స్ తీసుకొని నడుపుతారా? అంటే నిబంధనలు పాటించట్లేదా? కనీసం వీళ్ళకి చేయాల్సినటువంటి చెకింగ్ చేయట్లేదా? అంటే అందులో ఉన్నటువంటి 100 కొద్ది ప్రయాణికులు ప్రాణాలు గాల్లో వదిలేసినట్టేగా. అంటే వాళ్ళు బతికితే ఏంటి, సస్తే ఏంటి అన్నట్టుగా వదిలేసినట్టేగా. కనీసం ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? డీజీసీఏ ఎందుకు సరైనటువంటి రూల్స్ స్ట్రిక్ట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని చెక్ చేయట్లేదు? ఇష్టారీతిని ఇట్లా ప్రజల ప్రాణాలు తీసేయటమే కదా. ఒక సంవత్సరం క్రితం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం, అది కూడా ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి 270 మంది వరకు చనిపోయారు.
ఎంత బాధాకరం అండి అది. ఎయిర్లైన్స్ సంస్థలు అసలు నిమ్మక్క నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అసలు మాకేం పట్టింపు లేదు, సరైనటువంటి భద్రతా ప్రమాణాలు లేవు, ప్రయాణికులంటే వాళ్ళు ఒక ఈగలు దోమల్లాగా చూస్తూ ఉన్నారేమో మరి, కనీసం పట్టించుకోకుండా. ఇక్కడ చూడండి ఎంత దారుణం చూడండి. ఆ తల్లి ఆవేదన చాలా క్లియర్గా కనిపిస్తుంది. నా బిడ్డకు బాగాలేదు, నేను ఇంపార్టెంట్ వర్క్ అక్కడ వెళ్ళాలి, చాలా త్వరగా నేను అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోవాలి, నా బిడ్డను నేను చూడాలని చెప్పి ఆ తల్లి వెయిట్ చేస్తుంటే 2:30కి టేక్ ఆఫ్ కావాల్సినటువంటి విమానం 3:30కి ఏం చెప్పలేదు, కూర్చోండి వెయిట్ చేయండి. 4:30కి ఏం చెప్పలేదు, కూర్చోండి అమ్మా చెప్తాం కదా ఉంటే. 5:30కి క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది మీరు ప్రయాణం చేయాల్సిన విమానం అని చెప్తే ఎంత కడుపు మండిపోతుంది, ఎంత రగిలిపోతుందండి. టైంకి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళకపోతే ఎంత బాధపడతారు. కనీసం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి దీంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నిజంగా డీజీసీఏ పర్యవేక్షణ లోపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎయిర్లైన్స్ సంస్థలు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. ప్రయాణికుల పట్ల ప్రయాణికులంటే అసలు విలువ లేకుండా పోయినటువంటి పరిస్థితుంది. వాళ్ళు ప్రాణాలు పోతే పోయినాయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో చాలా బాధాకరం. దీని మీద ఇప్పటికైనా అధికారులు స్పందించాలా. ఆ గంజాయి తీసుకుని పైలట్లు నడపటం ఏంటో ఇప్పటివరకు ఎవరికి అర్థం కాని విషయం. కనీసం చెకింగ్స్ చేయాలి కదా. పైలట్ నడుపుతున్నాడంటే వాడు ఒక్కడే నడుపుతున్నట్టు కాదు, వెనకాల ఒక 100 మంది ఉంటారు, 300 మంది ప్రయాణికులు కూర్చొని ఉంటారు. వాళ్ళందరినీ ఇక మర్డర్ చేసేయటమే కదా. ఏదన్నా అయితే జరగకూడదు, ఏదైనా జరిగితే వాళ్ళని లిటరల్గా చంపినట్టే కదా. వాళ్ళని ఉగ్రవాదులతో సమానం కదా. మద్యం తాగినా, గంజాయి తీసుకున్నా, లేదా డ్రగ్స్ తీసుకుని పైలట్లుగా వెళ్ళిపోతే ఎంత దారుణం ఇది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఇప్పటికైనా సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో, డీజీసీఏ కావచ్చు, పౌర విమానయాన శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా నిశితంగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైనా గీత దాటితే, ఎవడైనా ఇష్టారీతిని వ్యవహరిస్తే వాళ్ళ ఎయిర్లైన్స్ని రద్దు చేసి పడేసేయాలి. ఎవడైనా పైలట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాడిని అక్కడి నుంచి తీసిపడేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఇంపార్టెంట్ అండి, ప్రయాణికులు ఇంపార్టెంటు. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యమా? ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.